ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ప్రమాదాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి కన్యా రాశి వారు బయటపడతారు? అలాగే ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించడానికి నిరంతరం పాటు పడుతూనే ఉంటారు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరిని కష్టాలు ఎక్కువగా చుట్టుముడతాయి. జీవితంలో ఏది కూడా అతి సులువుగా సాధించలేకపోతారు. అతి కష్టం మీద మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే జీవితంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జాతకంలో వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అలాగే కుటుంబ జీవితం కావచ్చు, సాధారణంగా కనిపించినప్పటికీ ఒక ప్రమాదం మాత్రం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకండి. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం వల్ల, అజాగ్రత్తగా ఉండటం వల్ల కూడా ప్రమాదాలు ముంచుకొస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకండి. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే శివ భగవానుణ్ణి మనస్సులో 11 సార్లు మననం చేసుకోండి. అంటే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. కళ్ళు మూసుకొని ఆ శివ భగవానుడికి మీ మనస్సులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి. ఎటువంటి ప్రమాదమైతే మీకు పొంచి ఉందో ఆ ప్రమాదం నుండి మమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా బోలా శంకరుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకి తీసుకుని వస్తాడు. వీలైతే కనుక శివుడికి అభిషేకం చేయించండి. మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉండి ఉన్నట్లయితే శివుడికి ఒక చెంబుడి నీళ్లతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి ఈరోజు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల జీవితంలో కూడా పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయకండి. అయితే అనుకోని ఖర్చులు వచ్చిపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరి. అలాగే హనుమంతుని ఆరాధించండి. ఆ శ్రీరామచంద్ర ప్రభుని, సీతా అమ్మవారిని మీరు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. గోమాతను సేవించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.